హాయ్ ఫ్రెండ్స్, టేస్టీ న్యూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బాండ్లు అయితే పెట్టి అందులో ఒక వాటర్ అయితే యాడ్ చేయాలండి. ఇందులో కొంచెం ఆయిల్, సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులోకి నూడిల్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ నూడిల్స్ని చిన్న స్లో ఫ్లేమ్ మీద అయితే బాగా కుక్ అవ్వనివ్వాలి. ఇవి కుక్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుందండి. మనం వాటర్ తీసుకునేటప్పుడే కాస్త ఎక్కువ తీసుకోండి. మళ్ళీ వాటర్ తక్కువ అయితే ఇందులోకి కూల్ వాటర్, మళ్ళీ మామూలు వాటర్ అయితే యాడ్ చేస్తే మన టేస్ట్ అనేది బాగుండదు. ఇవి బాగా కుక్ అయిన తర్వాత మనం ఒక స్ట్రైనర్లోకి తీసుకొని మనము స్ట్రైన్ చేసుకోవాలి. ఇందులోకి వడపోసుకోవాలండి. ఇందులోకి వడపోసుకున్న తర్వాత ఈ నూడిల్స్ మీదకి మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేవి కొంచెం కూల్గా ఉండేటట్టు అయితే చూసుకోండి. ఈ వాటర్ యాడ్ చేయడం వల్ల ఈ నూడిల్స్ అనేటివి ఒకదానికి అంటుకోకుండా జిడ్డుగా లేకుండా మనకి చేతికి పలుకులుగా టేస్టీగా బాగుంటాయండి తినడానికి కూడాను. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అయితే కూల్ వాటర్ని అయితే యాడ్ చేసుకొని కొంచెం చల్లబడనివ్వాలండి. చల్లబడిన తర్వాత నూడిల్స్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. తర్వాత కడాయి అయితే పెట్టుకొని ఇందులోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం చాలా వెజిటేబుల్స్ అయితే తీసుకోవచ్చండి. నేనైతే ఆనియన్, క్యారెట్ అయితే తీసుకున్నాను. ఆనియన్, క్యారెట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నూడిల్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. వీటిని ఎక్కువ అయితే అటు ఇటు కదపకుండా చూసుకోవాలి. క్యారెట్తో పాటు ఇందులోకి క్యాప్సికము, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోకి పెప్పర్ పౌడరు, గరం మసాలా, ధనియా పౌడరు, చిల్లీ సాసు, టమోటా సాస్ కూడా యాడ్ చేసుకోవాలండి. వీటన్నిటి వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. మన దగ్గర ఉన్నట్లయితే సిజ్వాన్ సాస్ మనము ఎక్కువగా పిజ్జాలోకి అయితే యూస్ చేస్తాం కదండి, సిజ్వాన్ సాస్. దీనివల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే ఫైనల్గా ఇందులోకి సోయా సాస్ కూడా కొంచెం లిటిల్ బిట్ అంతా కొంచెం అయితే యాడ్ చేశానండి. వీటిలన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కారంగా టేస్టీగా. ఇందులోకి ఆనియన్, కొంచెం నిమ్మరసం పిండుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇందులోకి కారం అయితే ఎక్కువ తీసుకున్నట్లయితే ఈ లెమన్తో చాలా బాగుంటుందండి, పుల్లగా కారంగా. బాయ్ ఫ్రెండ్స్.